7 Hills టీవీకి స్వాగతం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి బంగారు నెమలి వాహనంపై సిద్ధిబుద్ధి సమేతంగా ఊరేగింపు దేవుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పట్టణంలోని 13వ వార్డులో ఎంఎఫ్సి కళాశాల ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆకారంలో సైకిల్పై వినాయక స్వామి ప్రతిమను టీడీపీ యూత్ అధ్యక్షుడు విక్కీ విఘ్నేష్ నవీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక స్వామివారిని యూనిట్ ఇన్ఛార్జ్ సత్యాంధ్ర శేఖర్, 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి వేలు, బిరుదనపల్లి సర్పంచ్ జేకే సంతోష్, చక్కునత్తం మణి తదితరులు దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వినాయక స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన యొక్క కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కొత్తపేటలో ఉన్నటువంటి 13వ వార్డులో విక్కీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సమేత వినాయక స్వామిగా సైకిల్ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేసి పూజలు అందుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని బాగుపరచాలని, ఒకవైపు వరదలు దాటి విజయవాడ అతలాకుతలమైంది. ఆ యొక్క విజయవాడను కూడా పునర్వైభవం తీసుకొచ్చి మరలా యథార్థ స్థితిలో చేయడానికి ఆర్టిస్టులు రాత్రి పగలంగా కష్టపడుతుంటే అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన విషయంగా ఈ యొక్క వినాయక స్వామి ఉండాలనేసి, తోడుగా ఉండాలనేసి ఆ తలంపుతో కుప్పం యువత విక్కీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యువత అంతా కూడా సైకిల్ వినాయకుడిని ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు బ్రహ్మాండంగా చేసి ఈ యొక్క ప్రజల యొక్క సుభిక్షంగా ఉండాలని కోరుకునే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంపికైన పోటుకూరి భాస్కర్, నగర అధ్యక్షులుగా ఎన్నికైన టిక్కీ రాయల్ను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందన్నారు. అందులో సామాజిక పెన్షన్ల పంపిణీ మినహా 5 హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రధానంగా నిరుద్యోగ యువతకు అందించాల్సిన నిరుద్యోగ భృతి, రైతులకు రైతు భరోసా తదితర పథకాలు ఎప్పుడు అందిస్తారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తులసిరెడ్డి అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు 50 ఏళ్లకి సామాజిక పెన్షన్ అనే పథకాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉందని, వెంటనే వీటిపైన దృష్టి సారించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన వరదలకు అత్యధిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనకు జాతీయ విపత్తుగా పరిగణించి ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు టిక్కీ రాయల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోటుగారి భాస్కర్, కాంగ్రెస్ నాయకులు బుల్లెట్ రవి తదితరులు పాల్గొన్నారు. సమయం ఇది కాబట్టి కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు వెంటనే రాష్ట్రానికి విడుదల చేయాలని, దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి తర్వాత ఫర్దర్గా సహాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఐటమ్, గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు. ఇది ప్రధాన కారణం. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు గత ఎన్నికల్లో బాగా ప్రభావితం చేశాయి. ఆ సూపర్ 6 పథకాల్లో ఇప్పటికీ ఒక్క పథకం మాత్రమే అమలవుతూ ఉంది. సామాజిక పింఛన్ల పంపిణీ పథకం మాత్రమే అమలవుతోంది. దాదాపు 3 నెలలు కావస్తూ ఉంది. కాబట్టి సామాజిక పింఛన్ల పంపిణీ పథకం సక్రమంగా, సమర్థవంతంగా మీరు చెప్పిన విధంగా ప్రతి నెల 1వ తేదీనే వాళ్ళ ఇంటి వద్దనే ఇస్తూ ఉన్నందుకు పార్టీ ప్రభుత్వాన్ని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ ఉంది. కానీ మిగతా 5 హామీల మాట ఏమిటి? ఇప్పటికే 3 నెలలు అవుతాను. మిగతా 5 హామీలు ఉన్నాయి. 6లో 1 ఓకే, మిగతా 5. ఒకటి యువతకు సంబంధించి యువగలం కింద నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 3 నెలలు అయింది, ఇప్పటికీ అతిగతి లేదు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందులు ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని మరియు చిత్తూరు డీఎస్పీ టి సాయినాథ్ని కలిసి తన సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అర్జీదారులకు అర్థవంతమైన, నాణ్యమైన సమాధానాలు ఇస్తూ సమస్యలను పరిష్కరించాలని, అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ డిఆర్ఓ బి పుల్లయ్య, డ్వామా పీడీఎన్ రాజశేఖర్, డిప్యూటీ కలెక్టర్ భవానీ, డిఆర్టీఏ పీడీ తులసిలతో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారుల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలు వివరించాల్సి ఉంటుందన్నారు.
ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో చిత్తూరు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద సిఐటియు ఏఐటీయూసీ నాయకులు కాంచీవరం సురేంద్రన్ దాసరి చంద్ర నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ నాగరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజులు మాట్లాడుతూ 9,000 కోట్ల పెట్టుబడికి 58,000 కోట్ల డివిడెండ్ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని విమర్శించారు. ఇందులో భాగంగానే బ్లాస్ట్ ఫర్నేస్ రెండింటినీ ఉద్దేశపూర్వకంగా మూసేశారని 75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం నుండి 30 లక్షల టన్నులకు స్టీల్ ఉత్పత్తి పడిపోనుందని తెలిపారు. దీంతో అనివార్యంగా నష్టాల్లోకి విశాఖ ఉక్కును నెట్టాలని బీజేపీ మోడీ ప్రభుత్వం భావిస్తుందని, టీడీపీ జనసేన కూటమిపై పార్లమెంటు సభ్యులు బలంపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడానికి కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. ప్రభుత్వమే సొంత వనరులు విశాఖ ఉక్కు కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో 64 ఎంపీల రాజీనామాలతో 32,000 ఎకరాల రైతుల భూమిని సేకరించి నిర్మించుకున్న విశాఖ ఉక్కును వదులుకోవడానికి రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా లేరని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 45,000 మంది కార్మికుల కుటుంబాలు బ్రతుకుతున్నారని, పరోక్షంగా మరో 1,00,000 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్న విశాఖ ఉక్కును ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసి ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. అవసరమైతే మరో పోరాటానికి ప్రాణ త్యాగానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు, కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకూడదనే ఉద్దేశంతోనే అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలన్నీ కూడా కలిపి ఈరోజు ఇక్కడ రాష్ట్ర కార్యక్రమం కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, ఏఐటీసీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వానికి చెప్తున్నాం, మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈ యొక్క ఫ్యాక్టరీని విశాఖ ఉక్కి రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కికి ఈరోజు అన్యాయం. తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెంలో సముద్ర తీరంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనానికి వచ్చిన 3 యువకులు ప్రమాదవశాత్తు గల్లంతు కాగా వారిలో 2 యువకులను పోలీసులు కాపాడారు. మరో యువకుడు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వ్యక్తి నాయుడుపేటకు చెందిన మునిరాజుగా పోలీసులు గుర్తించారు. నాయుడుపేట నుండి వచ్చే గణేష్ నిమజ్జనం చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గల్లంతైన మరో 2 యువకులను పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక బాల్రెడ్డిపాలెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మునిరాజు కోసం మైరైన్ సిబ్బందితో కలిసి పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మళ్ళీ లేని